వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టాపిక్ పేరే రీప్రొడక్షన్. యాక్చువల్గా రీప్రొడక్షన్ అంటే వన్ ఆఫ్ ద లైఫ్ ప్రాసెస్ అండ్ ఆల్సో గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్. ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా ఏ లివింగ్ ఆర్గనిజం కూడా ఇంకొక జనరేషన్ని ఫామ్ చేయలేదన్నమాట. సో ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతుంది, యానిమల్స్లో జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది ఈరోజు మనం చెప్పబోతున్నాం. సో రీప్రొడక్షన్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్, ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 4 మార్క్స్కి ఆ 2 మార్క్స్ కొడుతారు డైరెక్ట్గా. ఇది ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ద ఫ్యూజన్ ఆఫ్ వితౌట్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ద్వారా జరిగే ప్రాసెస్నే ఏసెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు. ఈ ఏసెక్సువల్ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్లో ఎలా జరుగుతుందో దానికి కొన్ని రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకుంటే ఫిజన్ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పారమీషియం, అమీబా, బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలైపోవడం అన్నమాట. ఏదో ఒక ఆర్గనిజం అనేది స్పైరోగైరా బెస్ట్ ఎగ్జాంపుల్. ఏది తగలవచ్చు, గాలి తగలవచ్చు, ఏదైనా సరే ఆటోమేటిక్గా ముక్కలైపోయి ఇంకొక న్యూ ఆర్గనిజంని ఫామ్ చేస్తుంది అనమాట. అదేవిధంగా బడ్డింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ హైడ్రా. అండ్ రీజనరేషన్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఈ రీజనరేషన్ ప్రాసెస్లో మనకి ఇప్పుడు చూసుకునే ఇంట్లో బల్లులు గట్రా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా తోక కట్ అయిపోయింది వెంటనే 2-3 రోజులు మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అది రీజనరేషన్ ప్రాసెస్ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అంటే ప్లేనేరియా అనే ఒక ఆర్గనిజం. ఈ ప్లేనేరియా అనే ఆర్గనిజంలో హెడ్ పై భాగం కావచ్చు, కింద టైల్ భాగం ఏదైనా కట్ అయితే వెంటనే ఇంకో ఆర్గనిజం అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏసెక్సువల్ రీప్రొడక్షన్ ప్రాసెస్కి. వీటితో పాటు పార్థెనోజెన్సిస్ అనే ప్రాసెస్ కూడా ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీడ్లెస్ ఫ్రూట్స్ అని చెప్తున్నారు అనమాట. పార్థెనోజెన్సిస్ అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్లో వచ్చేది ఏంటంటే రొటిఫెరా ఫైలంకి చెందిన యాంట్స్, హనీబీస్ అండ్ వ్యాప్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా వస్తుంటాయి అన్నమాట. ఇవి ఓవరాల్గా మెయిన్గా ఏసెక్సువల్ రీప్రొడక్షన్స్లో మీకు బాగా అడగడానికి అవకాశం ఉండవు అనమాట. ఇవి ఒకసారి చూసుకుంటారు. ఆ తర్వాత వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటే సెక్సువల్ రీప్రొడక్షన్కి ఏసెక్సువల్ రీప్రొడక్షన్ మధ్యలో ఉండే ప్రాసెస్ వెజిటేటివ్ రీప్రొడక్షన్. సో వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఏంటి? ఒక ప్లాంట్లో వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఏమవుతాయి? స్టెమ్, లీఫ్ అండ్ ఆల్సో రూట్స్. ఈ పార్ట్స్ ద్వారా ఇంకొక న్యూ ఆర్గనిజంని లేదా న్యూ ప్లాంట్ని మనం డెవలప్ చేసి అంటే జెర్మినేట్ చేసుకుంటే ప్రొడ్యూస్ చేస్తే దాన్నే ఏమంటారు? వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటారు. సో దీనికి స్టెమ్కి కొన్ని, లీఫ్కి కొన్ని, రూట్స్కి కొన్ని, ఇలా రకరకాలుగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ ఉందనుకోండి, ఒక లీఫ్ ద్వారా ఇంకొక ప్లాంట్ మనం ప్రొడ్యూస్ చేసే పద్ధతిలో చూసుకుంటే బ్రయోఫిలం ఆర్ బిగ్నోనియా అనే ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్లాంట్ తాలూకు లీఫ్లు చాలా దళసరిగా ఉంటాయి అన్నమాట. వీటి తాలూకా చివర ఒక ప్లాంట్ తాలూకు లీఫ్ని మనం అబ్జర్వ్ చేస్తే దానిపైన నోట్స్ ఉంటాయి అన్నమాట, రంపపు డంచులాగా. వాటిని కట్ చేసి మన భూమిలో పడితే ఆటోమేటిక్గా ఇంకొక న్యూ బ్రయోఫిలం కానీ, బిగ్నోనియా కానీ ఇలాంటి ప్లాంట్స్ మనం డెవలప్ చేయవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే స్టెమ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ స్టాలన్స్కి వచ్చేసరికి జాస్మిన్, స్ట్రాబెర్రీ. బల్బ్స్ అంటే ఆనియన్ తెలుసు కదా, ఉల్లిపాయ. అండ్ కార్న్స్, కొలకేషియా చామదుంపలు అంటారు. ట్యూబర్, పొటాటో. అండ్ రైజోమ్ అంటే జింజర్. అండ్ రూట్స్కి వచ్చేసరికి డాలియా, రాడిష్, క్యారెట్ ఇలాంటివన్నీ కూడా ఉన్న ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ ఆర్ మెయిన్లీ 3 టైప్స్. అంటే కృత్రిమంగా చేయడం అనమాట. దీంట్లో కట్టింగ్, గ్రాఫ్టింగ్ అండ్ ఆల్సో లేయరింగ్ అనే 3 టైప్స్ ఉన్నాయి. కట్టింగ్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రోజ్, హైబిస్కస్. ఏదో ఒక ప్లాంట్ తీసుకుని దానిలో ఈ పార్ట్ని మనం కట్ చేసేసి ఆ కట్ చేసిన పార్ట్ని వేరే కుండీలో పెడితే ఆటోమేటిక్గా అది మరి ఇంకొక న్యూ ప్లాంట్గా తయారవుతుంది అనమాట. దీన్ని కట్టింగ్ అని చెప్తారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే లేయరింగ్కి ఎగ్జాంపుల్ నీరియం. ఈ ప్లాంట్ తాలూకు చూసుకుంటే ఒక ప్లాంట్ తీసుకుని ఆ ప్లాంట్ తాలూకు బాగా పొడవుగా పెరిగిపోయింది అనుకోండి. ఆ పొడిగిపోయిన
పొడవు పెరిగిన ట్విగ్ని ఒక బ్రిక్ అనమాట, ఒక రాయి బెడ్ని మనం పెట్టేసి నేలకి టచ్ అయ్యేలాగా ఉంచేస్తే కొన్ని రోజులకి మనం ఎక్కడైతే ఈ బ్రిక్ పెట్టుగా ఆ బ్రిక్ పెట్టిన ఈ స్టెమ్కి ఆటోమేటిక్గా రూట్స్ అనేవి రావడం జరుగుతాయి అన్నమాట. వాటిని మనం సక్కర్స్ అని చెప్తాం అనమాట. వాటిని పిలక మొక్కలు అంటారనమాట. మళ్ళీ కట్ చేసేసి ఎక్కడైతే రూట్స్ వచ్చాయో దాన్ని కట్ చేసేసి ఆటోమేటిక్గా ఇంకొక న్యూ ప్లాంట్ అనేది భూమిలో పెరుగుతుందన్నమాట. ఈ విధంగా లేయరింగ్కి చెప్పుకుంటాం. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే గ్రాఫ్టింగ్. ఇక్కడ గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టే పద్ధతి అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒకే జాతికి చెందిన 2 ప్లాంట్స్ తీసుకొచ్చి రెండింటిని కూడా కట్టడం అనమాట. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ప్లాంట్ ఉందనుకోండి, అది ఎక్కువ కాలం ఉంటుంది, దానికి పూలు గట్ట ఉండవు, కాయలు గట్ట కాయవు. అదేవిధంగా చిన్న ప్లాంట్ ఉంది, చాలా పుట్టి మొక్క అనమాట, దీని తరకు లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ, బట్ ఫ్రూట్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. సో ఈ 2 క్వాలిటీస్ని కట్ చేసేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలా కట్ చేసి పెడతాంటారు అనమాట. దాన్ని గ్రాఫ్టింగ్ అని చెప్తారనమాట. దీనిలో సయాన్ అండ్ స్టాక్ అనే 2 ఫంక్షన్స్ మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మనం డిపెండ్ అవుతుందో దాన్ని సయాన్ అంటారు, మీద పొట్టునే మనం స్టాక్ అని చెప్తారనమాట. సో ఈ సయాన్ అండ్ స్టాక్ గ్రాఫ్టింగ్ ద్వారా మెయిన్ మనకి యూజెస్ ఏంటంటే డిజైరబుల్ క్యారెక్టర్స్, మనం ఏవైతే కోరుకుంటున్నామో అటువంటి రకాలైన మొక్కలన్నింటినీ కూడాను చేసుకోవచ్చు అనమాట. వీటితో పాటు మీకు ఇంకోటి ఉంది, ప్లాంట్ టిష్యూ కల్చర్. హ్యాబర్లాండ్ అనే ఒక సైంటిస్ట్ అనేవాడు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1902 ప్లాంట్ టిష్యూ కల్చర్ అనే ఒక ప్రాసెస్ని డెవలప్ చేశారనమాట. అసలు ప్లాంట్ టిష్యూ కల్చర్ అంటే ఏంటి? ప్లాంట్ తాలూకు ఏదో ఒక పార్ట్ అనమాట. ప్లాంట్స్ బాడీ మేడ్ ఆఫ్ సెల్స్, అంటే ప్లాంట్ బాడీ మొత్తం అంతా కూడా సెల్స్తో ఫామ్ అవుతుంది. అటువంటి ఫామ్ అయిన సెల్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో ఉంటాయి. వాటి తాలూకు ఏదో ఒక పార్ట్ని తీసుకుంటే దాన్ని ఎక్స్ప్లాంట్ అని చెప్తారు. ఆ ఎక్స్ప్లాంట్ పార్ట్ని తీసుకొచ్చి ఒక టెస్ట్ ట్యూబ్లోని కొద్దిగా సాయిల్ వేసేసి దాంట్లో పెరగనిచ్చే పరిస్థితులు మనం కల్పిస్తే ఆటోమేటిక్గా కొద్ది రకాలైన టిష్యూ అనేది సెల్ డివిజన్ అనేది జరగడం జరుగుతుంది అనమాట, ఈ సెల్స్ అన్ని కలిపి. సో దాన్ని ఏమంటారంటే కాల్లస్ అంటారు. ఈ కాల్లస్ ఎప్పుడైతే ఫామ్ అయిపోయిందో ఆటోమేటిక్గా మనం ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ అని చెప్పి ఆక్సిన్లు, జిబెరిన్లు సైడ్ వాటిని మనం దాని మీద స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా అది పొడవు పెరిగి మొక్కగా జెర్మినేట్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ని హ్యాబర్లాండ్ అనే ఒక సైంటిస్ట్ అనేది కనిపెట్టడం జరిగింది. దీన్ని ప్లాంట్ టిష్యూ కల్చర్ అని చెప్తారు. ఆ తర్వాత మీకు 4 మార్క్స్ ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది, రైజోపస్. తెలుసు కదా, బ్రెడ్ మోల్డ్ పైన ఉండే ఒక బ్రెడ్ని తీసుకుని దాని మీద జస్ట్ వాటర్ చెల్లించి ఏదో ఒక మూల పెట్టేస్తే ఒక వారం రోజులు తెచ్చి దాని బూజుగా ఉంటుంది అనమాట. అటువంటి బూజుని తీసుకొచ్చి ఒక స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోప్లో చూస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైజోపస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది ఎక్స్పెరిమెంట్గా అడుగుతారు, మీకు ఒకసారి చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటంటే సెక్సువల్ రీప్రొడక్షన్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది వాట్ ఈస్ ద మెయిన్ సెక్సువల్ పార్ట్ ఇన్ ప్లాంట్స్. సెక్సువల్ పార్ట్ ఏంటి? లీఫ్ కాదు, స్టెమ్ కాదు, అండ్ రూట్స్ కాదు, ఇవేం కాదనమాట. మరి ఇంకేంటి? ఫ్లవర్. సో అటువంటి ఫ్లవర్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో మన సరౌండింగ్స్లో 2,75,000 స్పీసీస్ ఉంటే అవన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చూసారా, దీని పేరేంటి? ఉమ్మెత్తు పువ్వు అంటారు తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే దత్రా మెటల్ ఆర్ దత్రా స్ట్రామోని. ఓకేనా? సో దీని తాలూకు స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్సువల్ రీప్రొడక్షన్స్లో. ఆల్రెడీ మీకు చెప్పాం, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒక ఫ్లవర్ని మనం అబ్జర్వ్ చేస్తే 4 పార్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి. దీన్ని కవర్ చేస్తూ ఒక గ్రీన్ కలర్లో ఉంది, పైన వైట్ కలర్లో ఉంది, లోపల ఇన్నర్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఈ ఫ్లవర్ అనేది బైసెక్సువల్ ఫ్లవర్ అని మనం ఎందుకని చెప్పామంటే దీంట్లో మేలు ఫీమేలు 2 ఉంటాయన్నమాట. యూనిసెక్సువల్, బైసెక్సువల్. యూని అంటే సింగిల్, బై అంటే 2 అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ బైసెక్సువల్ ఫ్లవర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే దొత్తర చెప్పుకోవచ్చు, హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అంటే మందార కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో దీన్ని ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈ దొత్తర అనేది చూసారా ఉబ్బెత్తుగా ఉంది, దీనికి ఒక స్టాక్ ఉంది కాడ, దీనిపైన ఉబ్బెత్తుగా ఉండే పార్ట్ నుండి పెడిసెల్ అని చెప్తారు, దానిపైన ఉండేదాన్ని థలామస్ అని చెప్తారు. సో దీన్ని కవర్ చేస్తూ ఫస్ట్ గ్రీన్ కలర్లో 5 రోల్స్లో ఉన్నాయి. ఈ రోల్స్ని అబ్జర్వ్ చేస్తే 5 ఉంటాయి. దీన్ని క్యాలెక్స్ అని చెప్తారు. క్యాలెక్స్ ఏం చేస్తుందంటే మొత్తం లోపల ఉన్న పార్ట్లన్నింటినీ కూడాను ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత వైట్ కలర్లో ఉంది అట్రాక్టివ్ పార్ట్, దీన్ని కొరల్లా అంటాం. దీన్ని కొరల్లా.
ఈ కొరల్లా పార్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇన్సెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట, చుట్టూ ఉండే సర్కిల్స్ని. సో అట్రాక్ట్ చేసి పొలినేషన్ ప్రాసెస్ అనేది జరగడానికి అవకాశం ఉంది. పొలినేషన్ ఎన్ని రకాలు? పొలినేషన్ అంటే ఏంటి? ఒక ప్లాంట్లో ఉన్న పొలిన్ గ్రెయిన్స్ ఇంకో దాని మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ద్వారా కావచ్చు, వాటర్ ద్వారా కావచ్చు, ఇన్సెక్ట్స్ ద్వారా కావచ్చు, యానిమల్స్ ద్వారా కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్, ఎవరి ద్వారా అయినా సరే ఆ పొలిన్ గ్రెయిన్స్ అనేవి ఆ పొలిన్ గ్రెయిన్స్ అనేవి వీటి ద్వారా వెళ్ళి వాటి మీద పడడం అనమాట. దాన్ని పొలినేషన్ ప్రాసెస్ అంటాం. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ పొలినేషన్, రెండోది క్రాస్ పొలినేషన్. ఓకేనా? సెల్ఫ్ అనేది ఆ ప్లాంట్లో ఉన్న ఫ్లవర్లోనే పడడం. క్రాస్ పొలినేషన్ అంటే ఒక ప్లాంట్లో ఉన్న పొలిన్ గ్రెయిన్స్ వేరే ప్లాంట్లో పడడానికి క్రాస్ పొలినేషన్ అని చెప్తారు. సో సెకండ్ పార్ట్ ఏంటంటే ఇది క్యాలెక్స్, కొరల్లా. ఈ కొరల్లా పార్ట్ చూసుకుంటే ఇవి కూడా 5 రోల్స్లో ఉంటాయి. గ్రీన్ కలర్లో ఉండేదంతా కూడా క్యాలెక్స్ పార్ట్. ఇప్పుడు ఇదంతా కూడా చూసారా, ఇది కొరల్లా. ఇంకా థర్డ్ పార్ట్కి వచ్చేసరికి ఫైవ్ ఉన్నాయి. వీటిని ఆండ్రోషియం, మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అంటాం. ఆ తర్వాత మధ్యలో ఉన్న సింగిల్గా ఉన్న కదా, దీన్ని ఏంటంటే గైనోషియం అంటాం, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అనమాట. సో ఇవి 5 ఉంటాయి. ఈ మధ్యలో పోలెన్ చూసారా, ఇది ఉన్నాయి కదా, ఈ పొలిన్ గ్రెయిన్స్లో చూసుకుంటే యాంథర్ అంటారు అనమాట. ఈ యాంథర్తో పాటు మధ్యలో ఉబ్బెత్తుగా ఉండే పార్ట్ని ఏమంటారంటే ఫిలమెంట్ అని చెప్తారు. సో ఈ యాంథర్ని మనం చూసుకుంటే క్రాస్గా ఉంటుంది అనమాట, మధ్యలో ఒక బేట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. దీన్ని మనం కట్ చేసి చూస్తే లోపల పొలిన్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ పొలిన్ గ్రెయిన్స్ అనేవి ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్లో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి: స్టైల్, స్టిగ్మా అండ్ ఆల్సో ఓవరీ, ఓవ్యూల్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో దీంట్లో ప్రాసెస్లో చూసుకుంటే ఈ మేలు ఫీమేల్ పొలిన్ గ్రెయిన్స్ అనేవి టచ్ అయితే ఆటోమేటిక్గా ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఎంబ్రియో సాక్లో 7 సెల్స్ ఉంటాయన్నమాట. ఈ 7 సెల్స్లో మొత్తం ఓవరాల్గా ఈ ఎంబ్రియో సాక్ పైన ఉండే 3 యాంటీపోడల్స్ ఉంటాయి. ఆ యాంటీపోడల్స్తో పాటు పేజ్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే, పేజ్ నెంబర్ 130లో అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది సో 7 సెల్స్లో 3 సెల్స్ యాంటీపోడల్స్, 1 సెల్ ఏమో పోలార్ న్యూక్లీ, దాని కింద ఎక్సెల్ ఉంటుంది. ఎక్సెల్తో పాటు పార్ట్ 2 ఇటు సినర్జరీస్ ఉంటాయి. ఈ సినర్జరీస్ని హెల్పర్ సెల్స్ అని చెప్తారు. సో ఈ పొలిన్ ట్యూబ్ నుంచి ఫస్ట్ ఒక మేల్ గ్యామెట్ అనేది వచ్చి ఇక్కడున్న ఎక్సెల్తో కనెక్ట్ అవుతుంది. దాన్ని ఫస్ట్ ఫెర్టిలైజేషన్ అంటారు అనమాట. ఇవన్నీ సింగిల్ సెల్స్తో ఉంటాయి. సో ఒకసారి వచ్చిన పొలిన్ గ్రెయిన్ అనేది దీంతో కలిస్తే ఆటోమేటిక్గా జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫెర్టిలైజేషన్. అండ్ సెకండ్ టైం ఇంకొక మేల్ గ్యామెట్ అనేది వచ్చి ఈ పోలార్ న్యూక్లియస్తో కలుస్తుంది అనమాట. ఇక్కడ డబల్ న్యూక్లియస్తో ఉండేది పోలార్ న్యూక్లియస్. ఆ పోలార్ న్యూక్లియస్ అనేది మేల్ గ్యామెట్ అనేది 1 న్యూక్లియస్, మొత్తం కలిపితే 3 అనమాట. 3 అనే స్టేజ్లో ఉన్న ఎండోస్పెర్మ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని డబుల్ ఫెర్టిలైజేషన్ అని చెప్తారనమాట. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటే ఈ ఎంబ్రియో సాక్ డయాగ్రామ్ వేస్తారు. అదేవిధంగా ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంటే దీంట్లో కలిపి రాయడం ఎగ్జామ్, అదేవిధంగా డయాగ్రామ్స్ కూడా వేయడం జరుగుతుంది అనమాట. సో మీకు అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటంటే సెల్ డివిజన్. ఆ సెల్ డివిజన్ గురించి చెప్తాం.